ఆగస్టు 13న హైదరాబాద్లో జరిగే మహాగర్జన సభను విజయవంతం చేయుటకై ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, విహెచ్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వికలాంగుల మరియు వృద్ధుల చేయూత పెన్షన్దారుల హక్కుల సాధనకై ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మహాగర్జన సన్నాహక సదస్సు నిర్వహించారు. సదస్సులో ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 పెన్షన్లు పెంచి ఇవ్వాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తోందన్నారు. పలు మీడియాల్లో వచ్చిన కథనాలను పేపర్ కటింగ్ పట్టుకొని వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు వివరించారు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొన్ని చోట్ల ఆర్థికంగా లేకపోవడంతో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మనసు చెల్లించిపోవడానికి సిద్ధపడుతామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించి పెన్షన్ అంది ఇవ్వాలని, లేని ఎడల ఆగస్టు 13న హైదరాబాద్లో లక్షల మంది వికలాంగుల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. గుండెజబ్బుతో బాధపడుతున్న వాళ్ళందరూ కుటుంబాలన్నీ అండగా నిలబడ్డాయి కాబట్టి ఈరోజు మనకు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చేసింది. ఇది గుండెజబ్బు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన అంశం. వేల మంది ఆ రోజు రోడ్ ఎక్కడం జరిగింది. అంటే నేను ముందటున్న మాట నిజమే, సమస్య పరిష్కారానికి నేను ముందటున్న మాట నిజమే, కానీ నేను ఒంటరిగా ఉంటే నన్ను ఎవరైనా పట్టించుకోరు. ఒక శక్తికి వస్తే ఎవరైనా పట్టించుకుంటారు. ఆనాడు శక్తికి వచ్చేసింది. వికలాంగుల పెన్షన్ 200 నుంచి ఈ స్థాయిలో పెరగడానికి ఆనాడు కారణం ఏంటంటే వికలాంగులు 1,00,000 మందికి పైగా ఆ రోజు హైదరాబాద్ వచ్చారు కాబట్టి వికలాంగుల పెన్షన్ పెరగడానికి దారితీసింది. వృద్ధుల వితంతుల పెన్షన్ 10 ఏళ్ళు గడిచిన రూపాయి పెరిగిన పెన్షన్ ఇవాళ 2,000, 4,000 అవుతున్నాయంటే వృద్ధుల వితంతులు అందరూ 10 లక్షల మంది నాకు అండగా నిలబడడం వల్లనే ఆ పెన్షన్ పెరిగింది. ఇప్పుడు మనకు 4,000 పెన్షన్ 6,000 పెంచే విషయంలో అవి సాధించుకోవాలంటే, 2,000 పెన్షన్ 4,000 కావాలంటే, ఇప్పటికే కొత్తగా పెన్షన్ దరఖాస్తులు పెండింగ్ ఉన్న దరఖాస్తులు ఖచ్చితంగా రావాలంటే, సకాలంలో పెన్షన్లు ఇవ్వాలంటే నేను అడగడానికి సిద్ధంగా ఉన్నా కానీ నాకు అండగా హైదరాబాద్ మీరు రావాల్సిన అవసరం మాత్రం ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోదాం. ఇప్పుడు